చంద్రబాబు అదే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికల్ని మార్పించారు. 4వ దశకి మార్పించారు. వాస్తవంగా క్రిందటిసారి మనకి ఫస్ట్ విడతలోనే జరిగిపోయింది. అందులో ఆల్ఫాబెటికల్లో ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ రూట్లో కూడా ఫస్ట్ చాయిసే ఉంటుందని. అట్లాంటిది మధ్యలోకి తీసుకెళ్లారు. అదేంటి మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈసీని అంటే ఇప్పుడు వాటి మీద ఎక్కువ చర్చ అనవసరం, జరగాల్సినవి జరిగిపోతుంది. లేకపోతే చంద్రబాబు పొత్తు కూడా పెట్టుకోరు. పాయింట్ ఏంటయ్యా అంటే ఇక్కడ ఇప్పుడు కరెంటు కోతల కష్టం ఒకటి. కరెంటు ఒక పావు గంట పోయినా సరే జగనే తిట్టుకుంటారు. కరెంటు బిల్లుల కష్టం. ఇప్పుడు కరెంటు బిల్లులు ఈ వాడకం ఎక్కువైతే మరి ఎండలు అన్నప్పుడు మండిపోతున్నాయి, అందులో సెగలు గక్కేస్తున్నాయి, వడగాళ్ళు వస్తున్నాయి, ఏసీలు కూలర్లు అన్నీ వాడతారు కదా, దానివలన వస్తున్నటువంటిది. మూడోది వచ్చేటప్పటికి ఈ మత్స్యకారులకి చేపల వేట నిషేధం ఇవాళ నుంచి అమలవుతుంది. ఇప్పుడు కనుక అక్కడ వాళ్ళని అయినా కొంతమంది వెళ్ళి వేటాడడానికి వెళ్తారు. వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, అయినా సరే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి చేయడానికి కనుక ప్రయత్నిస్తే ఆపారనుకోండి, అదిగో జగన్ చేయించాడంటారు. ఆపకపోతే తర్వాత చేపలు ఉండవు. కాబట్టి ఇప్పుడు మత్స్యకారుల్ని చెడగొట్టడానికి తెలుగుదేశం స్కెచ్ చేస్తుంది. వాళ్ళలో కొంతమంది తెలుగుదేశం సింపథైజర్స్ చేతన చేపల వేటకు పంపిస్తారు. ఆపుతుంటే అదిగో జగన్ ప్రభుత్వం ఆపుతోందని మిగతా వాళ్ళందరినీ కవ్వించేటటువంటి ప్రయత్నం. వాళ్ళు కుల సంఘం పరంగా ఒక తీర్మానం చేసుకుంటారు, ఈ టైంలో వేట చేయకూడదు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఉండాలి అన్నటువంటి. అది వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం ప్రారంభమైంది. మరి జగన్ దీన్ని ఎట్ట ఎదుర్కొంటాడో చూడాలి.